లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. లక్ష్మణ్ గారు, మనం చూస్తే జగన్కి గడ్డు పరిస్థితి నడుస్తోంది అనేది చాలా స్పష్టం. అధికారం దిగిపోయిన తర్వాత ఇప్పుడు వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఒక 5-6 వైట్ పేపర్స్ రిలీజ్ చేసినట్టున్నారు. వీటన్నిటికంటే ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ చేసింది ఈ మద్యం, దీనికి సంబంధించి. సో దీంతో ఏం జరగబోతోంది అనే ఒక టెన్షన్ అయితే కనిపిస్తోంది. సో పొలిటికల్గా జగన్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఎందుకంటే ఈ మధ్య ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ప్రధాని మోదీని కలవడానికి ట్రై చేశారు, అమిత్ షా గారిని కూడా కలవడానికి ట్రై చేశారు, కానీ అపాయింట్మెంట్స్ ఇవ్వలేదు అన్నట్టుగా తెలుస్తోంది. అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేది ఈ సంకేతం ఎలాంటి సంకేతం? ఇది ఎలా చూడాలి మనం? అందుకనే అసలు అఖిలేష్ యాదవ్ ఎందుకు వచ్చాడు జంతర్ మంతర్ దగ్గర? ఒక ప్రచారం కూడా ఉంది, అఖిలేష్ యాదవ్కి ఎన్నికల సమయంలో, యూపీ ఎన్నికల సమయంలో ఇతను కొంత ఫండింగ్ కూడా చేశాడనేటువంటి ఒక ప్రచారం ఆఫ్ ద రికార్డ్లో నడుస్తూ ఉంది. ఎలా చూడాలి ఈ పరిస్థితులన్నీ కూడా? ఆప్షన్స్ ఏంటి అసలు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తను ఎలాంటి స్టెప్ వేయాలో అర్థం కావడం లేదు. పూర్తిగా అభద్రతా భావం ఏర్పడింది. 5 సంవత్సరాలు ఎన్ని తప్పులు చేశాడు, అన్ని చేశాడు. దాన్ని దిద్దుకునే ప్రయత్నం చేయకుండా ఇంకా వ్యతిరేకమైనటువంటి ఆలోచనతో 42 రోజుల పరిపాలన జరగలేదు, అప్పుడే ఇక్కడ ఏదో పప్పలు మునిగిపోయినట్టు, రోజు ఘర్షణలు జరుగుతున్నట్టు, రోజు కొట్టుకొని చంపుకుంటున్నట్టు, పోలీసులు ఫెయిల్ అయిపోయారు, ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, రాష్ట్రపతి పాలన పెట్టాలని ఢిల్లీకి వెళ్ళి అక్కడ ధర్నా చేస్తే, ఇక్కడ ఉన్నది ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం గవర్నమెంట్ కాదు ఉండేది, కూటమి గవర్నమెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో. ఎంతసేపు చంద్రబాబు నాయుడు ఆయన కళలో కూడా వస్తుంది, నిద్రపట్టడం లేదా ఆయన. కూటమి ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళి ఢిల్లీలో వెళ్ళి అక్కడ ధర్నా చేస్తే ఆ ప్రభావం ఎలా ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది కదా. ఈయనకి ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేయాల్సినంత సీన్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో లేదు. ఇంకా సమయం పడుతుంది, ఆయన వెయిట్ చేయాలి. తొందర ఎందుకు, ఏం జరుగుతుందో ఏమో, ఒక 6 నెలలను వెయిట్ చేసి అప్పుడు ఏదైనా రాష్ట్రంలో వైఫల్యాలు ఉంటే వాటిని కేంద్రం దృష్టి తీసుకురావడానికి వెళ్ళి ప్రయత్నం చేసి అపాయింట్మెంట్లు అడిగితే అప్పుడు ఏమన్నా ఆలోచిస్తారేమో. కానీ ఇక్కడ ఏమీ జరగలేదు. 2-3 మర్డర్లు జరిగాయి, తెలుగుదేశం కార్యకర్తలను కూడా చంపారు కదా. మరి అది దాని గురించి ఏం మాట్లాడతావు నువ్వు? వెళ్ళి అక్కడ హంగామా చేస్తూ కూర్చున్నాడు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు నిజంగా కక్ష సాధింపు ధోరణి ఉండింటే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి లోపలేసి ఉండగా వేయలేదు కదా. ఇప్పుడు రఘురామరాజు ఇచ్చినటువంటి కేసులో ముద్దాయిన డిస్ట్రిక్ట్ ఎఫ్ఐఆర్ అయింది కదా మొన్ననే గుంటూరు జిల్లాలో. ఆ కేసులో ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇంతవరకు? అది బెయిలబుల్ కాదు కదా, చేయాలి కదా. మరి ఎఫ్ఐఆర్ అవుతుంది, చేయాలి కదా, అరెస్ట్ చేయాలి కదా. జగన్ చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణలో లక్ష్మణ్ గారు, మా కార్యకర్తలని చంపేస్తున్నారు, ఇప్పటికే 30 మంది, ఈ 45 రోజుల్లోనూ మరి ఎంతమందిని ఎక్కడ చంపేశారు మరి తెలియటం లేదు, మరి పేర్లన్నా చెప్పమని అడుగుతున్నారు, వేధింపులకు గురి చేస్తున్నారు అంటే ముందస్తు జాగ్రత్త చర్యగా ఇవన్నీ చేస్తున్నారా? ఇలాంటి ఆరోపణలన్నీ కూడా ఎలా చూడాలి మనం, జగన్ ఆరోపణలు? ఇప్పుడు అది చెప్పాను కదా, ఆయనకు అంతు చిక్కటం లేదు. అతను ఇంకా ముఖ్యమంత్రిగా బాయిలో కప్పలాగా ఉంటూ పరిపాలన చేసి ఎవరో 2-3 చెప్పే మాటలు నమ్మి నేను ఏదో బటన్లు నొక్కేస్తే నాకు ఓట్లు పడిపోతాయి అనుకున్నాడు. కానీ బయట జరుగుతున్న దౌర్జన్యాలు, అక్రమాలు, అవినీతి, మాఫియా గ్యాంగులు ఇవన్నీ కూడా ఆయన పొరకెక్కలే. అప్పట్లో ప్రజలు దాన్ని వ్యతిరేకించారు, భయపడ్డారు. మళ్ళీ ప్రభుత్వం వస్తే ఇంకా దోపిడీ జరుగుతుందని. నీ బటన్ ఎంత నొక్కినా డబ్బులు కట్టి కనపడలే వాళ్ళకు. దౌర్జన్యాలు కనపడ్డాయి, అవినీతి కనపడ్డది. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే అవినీతి, పోలీస్ స్టేషన్కి వెళ్తే అవినీతి, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే అవినీతి. ఎక్కడ అవినీతి లేదు. అవన్నీ ఆయన తెలుసుకోలేదా, లేకపోతే తెలియకుండా నటించాడా, తెలిసి ఊరుకున్నాడా అనేది ఎవరికి అర్థం అంతుపట్టని విషయం. ఇప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత 42 రోజుల పరిపాలనలో ఏమో జరిగిపోయింది, 36 హత్యలు జరిగాయని చెప్పి ఢిల్లీలో పోయి మీడియా ముందు చెప్తే మీడియా వాళ్ళు అడిగారు కదా లిస్ట్ ఇమ్మని, ఇవ్వలేకపోయాడు కదా. మళ్ళీ విజయవాడకు వచ్చి ప్రెస్ మీట్ పెడితే విజయవాడలో అడిగితే కూడా ఇవ్వలేకపోయాడు, ఈ రోజుకి ఇవ్వలేదు. ఇప్పుడు నువ్వు ఒక ఆరోపణ చేసేటప్పుడు నీ దగ్గర ఆధారాలు ఉండాలా. ఆధారాలు ఉండి ఇదిగో చూడుతో నా లిస్ట్ ఇది, పలానా XYZ ఫలానా వాళ్ళు చంపారు, ఆ చంపిన వాళ్ళలో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు
అదిగో పలానోళ్ళు చేశారు ఇదిగో అని చెప్పి, అంటే నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రిగా నీ దగ్గర సమాచారం కూడా లేకుండా ఎలా మాట్లాడతావు నువ్వు? బాధ్యత గల ఎవరు వీధి నాయకుడు కాదు కదా నోటికి వచ్చింది మాట్లాడడానికి. బాధ్యత గల ముఖ్యమంత్రి పదవిలో ఉండి వచ్చిన వాడివి నువ్వు నీకు అనుకూలమైన పోలీసులు ఇంకా ఉన్నారు కదా రాష్ట్రంలో, వాళ్ళని అడిగి సమాచారం తెప్పించుకోవచ్చు కదా. తెప్పించుకొని ఉన్న విషయం చెప్పు, తప్పులేదు దాంట్లో. ఇవి పరువు పోయింది కదా, ఇప్పుడు నువ్వు లిస్ట్ ఇవ్వలేకున్నావు కదా ఎప్పటికి కూడా. అసలు నిజమా అది? ఇప్పుడు మనము రోజు పత్రికలు చదువుతున్నాము, మీడియాలో చూస్తుంటాము. అన్ని హత్యలు ఎప్పుడు జరిగాయండి ఈ 40 రోజుల్లో? అదే వారు సమాధానం చెప్పాలి. 30 హత్యలు ఎక్కడ జరిగాయి చెప్పండి, నాకు అర్థం కాలే. మన పేపర్లు డైలీ న్యూస్ పేపర్లు మనం ముందర పెట్టుకొని కౌంట్ చేసినట్టు కనపడవే. పోనంటే ఎవరు వ్యక్తిగత కక్షలతో చంపుకొని ఉంటారు, అది రాజకీయ కక్ష. రాజకీయ కారణాలు ఎందుకు ఉంటాయి దానికి? ఉండవు కదా. దాన్ని ఇట్లా కౌంట్ చేస్తావు నువ్వు? పొలిటికల్ మర్డర్స్నే నువ్వు కౌంట్ చేయాలా? శాంతి భద్రతలు వైఫల్యం చెందుతున్నారు, ఇదిగో చూడండి దాడులు జరుగుతున్నాయి, మా పార్టీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు, రోజు చేస్తున్నారు, 2 రోజులు చేస్తున్నారు, కొడుతున్నారు, దెబ్బలు తగిలాయి, చనిపోయారంటే ఎస్, దాన్ని చర్చించాల్సిన అవసరం ఉంది. అది కంట్రోల్ చేయాలా. అలాంటి దాడులు హత్యలు జరగకూడదు. ఇప్పుడు గత ప్రభుత్వంలో దౌర్జన్యాలు జరిగాయి అని చెప్పి మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా వాటిని అలవ్ చేస్తే ఇంకా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏముంది? ఆయన 11 సీట్లు పంపిస్తే రేపొద్దున వీళ్ళకి 3 సీట్లు కూడా ఇవ్వకుండా పంపించేస్తారు ప్రజలు. రివెంజ్ తీర్చుకోవడానికి తర్వాత తప్పు చేస్తే వదిలేయడానికి తేడా ఉంది. ఊరికే అక్కడ విషయం లేని చోట ప్రూవ్ చేయడానికి ఏముండదు. స్పష్టమైనటువంటి ఆధారాలు కనిపించినప్పుడు ఎవరైనా శిక్ష పడాల్సిందే. దాన్ని రివెంజ్ అనుకుంటే కష్టం. మరి ఇప్పుడు ఆయన ఏం కొంపలు మునిగిపోయి రాష్ట్రపతి పాలన ఎట్లా ఏ కారణాలుగా పెడతారు? ఆయనకు ఆ మాత్రం అవగాహన లేదా? ఒక ముఖ్యమంత్రి చేశావు నువ్వు, పార్లమెంట్ మెంబర్ కూడా చేశావు. రాష్ట్రపతి పాలన ఏ రాష్ట్రంలో అయినా ఏ కారణాలతో పెడతారో కూడా తెలియదా? ఆయన ఎవరో ఒక ముస్లిం ఆయన చంపేస్తానని కార్యకర్తను చంపేశారంటే రాష్ట్రపతి పాలన పెడతారా? మరి 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు పెట్టి ఉండాలి రాష్ట్రపతి పాలన? ఎన్ని మంటలు జరిగాయి, ఎన్ని దాడులు జరిగాయి? పెట్టారా? పెడతారా? పోనీ సాధ్యమవుతుందా? ఆయన ఎవరు అంటాడు, ఎవడో ఢిల్లీలో ధర్నా జరిగితే చెత్త పార్టీలు అన్నీ ఉన్నాయి, ఎక్కడ వచ్చారు, వచ్చి ఆ వచ్చిన అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా చిన్న పార్టీలో అందరి మీద కేసులు ఉన్నాయి. అక్కడ మణిపూర్ లాగా అయిపోతుందండి ఆంధ్రప్రదేశ్. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను నువ్వు దిగజారుస్తావా? నువ్వు ఒక ఆంధ్రప్రదేశ్ లో పుట్టి పెరిగి దిగజారుస్తావా ఆ ప్రతిష్టను? రాష్ట్రం 10 సంవత్సరాలు నష్టపోయింది అభివృద్ధి లేక. ఇప్పుడన్నా అభివృద్ధి జరగనని కోరుకో, సలహా ఇవ్వు. ఒకవేళ తప్పు చేస్తే ఎత్తి చూపు, అవినీతి జరిగితే ఎత్తి చూపు, ఎవరు వద్దండ్రో. అరే రాష్ట్రం యొక్క గౌరవాన్ని ప్రతిష్టను తీసుకెళ్లి నువ్వు మంట కలుపుతావా నడు రోడ్ల మీద పెట్టి? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, హత్యలు జరుగుతున్నాయి అని చెప్పి 5 సంవత్సరాలు జరిగిన దాన్ని మర్చిపోయావా? అంటే ఆయన వ్యూ పాయింట్ చూసుకోడా ఏం జరిగిందని? ఇప్పటికైనా ఆయన రియలైజ్ అయ్యి రాష్ట్ర అభివృద్ధి విషయంలో సహకరిస్తే మంచిది. కానీ అక్రమాలు అన్యాయాలు జరిగితే, దాడులు జరిగితే క్షమించమని ఎవరు చెప్పడం లేదు. శుభ్రంగా ఎత్తి చూపు, ధర్నా చెయ్యి, అంబేద్కర్ విగ్రహం దగ్గర చెయ్యి, లేదు గవర్నర్ బంగ్లా దగ్గర చెయ్యి, లేదు ధైర్యం ఉంటే చంద్రబాబు ఇంటి దగ్గర పోయి చెయ్యి. ఎవరుతున్నాడు? తప్పు జరుగుతుంటే నిలదీసి అడగాలి. అసెంబ్లీ ఉంది కదా, అసెంబ్లీలో ప్రస్తావించాలి కదా. అసెంబ్లీకి రాకుండా బయట మీడియా మెయిన్ ఫోరం అది, ప్రజా సమస్యలు చర్చించడానికి. అదేమో బాయ్కాట్ చేసి కూర్చున్నావు, నువ్వు రాలేదు, నీ ఎమ్మెల్యే రాలేదు. ఇప్పుడు మరి అటెండ్ అయిపోయి నువ్వు అక్కడ ఇదిగో మీరు తప్పుడు ఫిగర్లు ఇస్తున్నారు, మీరు తప్పు సమాధానం చెప్తున్నారని చెప్పి ఆర్గ్యుమెంట్ చేయొచ్చు కదా. అసెంబ్లీలో లక్షల మంది చూస్తారు కదా, కోట్ల మంది చూస్తారు కదా నువ్వు మాట్లాడేది. అవన్నీ ఏమి చేయకుండా ఢిల్లీకి వెళ్ళి జంతర్ మందిర్గా ధర్నా చేస్తే మరి బీజేపీ కేంద్ర నాయకత్వం ఈయనను పిలిచి కూర్చోబెట్టి ఇంతకుముందు లాగా అపాయింట్మెంట్ ఇస్తారా? రావయ్య బాబు అని ఎందుకు ఇస్తారు అపాయింట్మెంట్లో? నువ్వు ఒక రకంగా నువ్వు బీజేపీతో దాడి చేసినట్టే కదా ఢిల్లీ పోయి జంతర్ మందిర్ ధర్నా చేస్తే. ఓకే, ఈ 5 సంవత్సరాల కాలంలో నీకున్నది 10 సీట్లు అంటే నువ్వుగాక మీరు ఏమైనా చేయగలుగుతారా? అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఆపగలుగుతావా? పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపగలుగుతావా? ఆపలేవు, నీకు ఆ శక్తి లేదు. వాళ్ళెవరు ఎల్లన్నా పుల్లన్నా చిన్న పార్టీ తోకల పార్టీలో వచ్చి అక్కడ నీ దగ్గర పాల్గొని మేము ఉన్నాం అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ఆపగలుగుతారా? ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిపక్ష హోదానే లేదు కదా. బీజేపీ నాయకత్వము చిత్తశుద్ధితో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలి, పార్టీ కూడా ఎదగాలని వాళ్ళు నిర్ణయం కూర్చున్నారు.
అన్ని విధాలుగా సహకరిస్తారు వాళ్ళు. ఎంత ఫాస్ట్ గా వాళ్ళు అన్ని శాంక్షన్ చేస్తున్నారు చూసావు కదా. చూస్తూ నువ్వు ఆపగలుగుతావా? నీ శక్తి సరిపోతుందే? ఓకే, విల్ డిస్కస్ వన్ బై వన్, పాయింట్ బై పాయింట్ మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.